హాయ్ అండి. మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజున ప్రసాదంగా పేలాల పిండిని ఎందుకు పెడతారు, దాని రహస్యం ఏమిటి, తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మన మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఈ పండుగ తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. దీన్నే శయన ఏకాదశి అని, హరివాసరం, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ శుక్ల ఏకాదశి రోజున ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. తొలి ఏకాదశి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ప్రధానంగా వైష్ణవులు ఈ రోజున ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయడం మరియు ఈ రోజున విష్ణువు యొక్క భజనలు పాడటం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ రోజున జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. ఇది దేవతలు నిద్రపోయే కాలం మరియు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రపోయే రోజున సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మొత్తం ఏకాదశులలో ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. మరియు పగటి సమయం తగ్గడం మరియు రాత్రి సమయం పెరగడం ప్రారంభమవుతుంది. ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థం. హిందూ క్యాలెండర్లో ఒక సాధారణ చాంద్రమాన మాసంలో 2 ఏకాదశులు, ఒకటి శుక్లపక్షం మరియు మరొకటి కృష్ణపక్షం సమయంలో సంభవిస్తాయి. విష్ణు ఆరాధనకు ఏకాదశులు ప్రత్యేకించి ముఖ్యమైనవి మరియు అధిక సంఖ్యలో ప్రజలు ఏకాదశి వ్రతాన్ని క్రమం తప్పకుండా పాటిస్తారు. ప్రతి ఏకాదశి ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనది. దేవశయని ఏకాదశి ఆషాఢ మాసంలో శుక్లపక్షం సమయంలో వస్తుంది. దీన్నే మాసం పేరుతో ఆషాఢ ఏకాదశి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తమ క్రమమైన కార్యక్రమాలు ముగించుకొని స్వామికి పూజలు చేసి రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామావళి వంటి విష్ణు మంత్రాలను జపిస్తూ ఉపవాసం ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాలను సందర్శిస్తారు. పేలాల పిండిని వెనుక ఆరోగ్య రహస్యం ఇదే. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీర ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలపిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. ఇదండి తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని దేవాలయాల్లో, మన ఇళ్లల్లో ప్రసాదంగా ఎందుకు స్వీకరిస్తారనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తెలియని వాళ్ళకు షేర్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇవి ఏదో సమాచారం సేకరించి నేను చెప్పానండి.